అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి నేను. ఇది 1 వీక్ వ్లాగ్ అండి, సండే టు సండే. నేను మధ్యలో వ్లాగ్స్ అనేది రికార్డ్ చేయలేదండి. ఇది వచ్చి అడ్జస్టబుల్ స్కూటర్ అండి. ఒకసారి సుజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా వేద అయితే వాడు స్కూటర్తో బాగా ఆడాడండి, అందుకని చెప్పి తీసుకున్నాం. ఇది హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదైతే మేము ఫ్లిప్కార్ట్లో తీసుకున్నామండి. 767 అలా పడింది మాకు. అయితే ఇది 10 ఇయర్స్ బిలో పిల్లల వరకు యూజ్ చేయొచ్చు అని ఉంది, కానీ నాకు తెలిసి అంతవరకు పిల్లలకైతే యూజ్ అవ్వదండి. మా క్రియాన్స్ ఎక్కేటప్పటికే కొంచెం ఒరిగినట్టు ఉన్నది పక్కకి. చిన్నపిల్లలకైతే బాగానే ఉంటుంది. ఇంకొక క్రియాన్స్కి ఇంకో 1 ఇయర్ వరకు పనిచేస్తుందండి. తర్వాత క్రియాన్స్కి పని చేయదు ఇంక ఇది. మా క్రియాన్స్ అయితే ఓపెన్ చేసిన వెంటనే ఆడుతున్నాడండి దీంతో. వేదైతే పడుకున్నాడండి. ఇది 1 వీక్ లాగా ఎందుకన్నానంటే, మేము పండగ నుంచి వచ్చిన తర్వాత నుంచి అసలు మా ఇంట్లో ఎవరికీ బాగాలేదండి. ఫస్ట్ వేదికైతే ఫీవర్ వచ్చిందండి. సాటర్డే నైట్ థెరపీ నుంచి వచ్చిన తర్వాత ఆడికి సాటర్డే సండే ఉండే వేదికైతే తగ్గిపోయింది. తగ్గిన తర్వాత నేను మండే అనేది క్లాస్కి తీసుకుని వెళ్ళానండి, బీటీ క్లాస్కి. అయితే క్రియాన్స్కి బీటీ క్లాస్లోనే ఫీవర్ వచ్చేసింది కొంచెం. అప్పటికే కొంచెం డల్గా ఉన్నాడు. అయితే ఇంకా మిగిలిన 2 క్లాసులకి తీసుకెళ్ళలేదు. మళ్ళీ వెనక్కి అయితే నేను ఇంటికి వచ్చేసాను. మా హస్బెండ్కి కూడా కాలు వాచిపోయింది కదండి, అందుకని చెప్పి మా హస్బెండ్కి కూడా సిక్ లీవ్ అయితే ఇచ్చారండి. మా హస్బెండ్ కూడా ఇంటి దగ్గర ఉన్నారు. థర్స్డే వెళ్ళారండి ఆఫీస్కి, అప్పటి వరకు అతను కూడా వెళ్ళలేదు. క్రియాన్స్కి అయితే ఫీవర్ అనేది తగ్గలేదండి, వేదిక అయితే తగ్గింది. కానీ క్రియాన్స్కి అలా టెంపరేచర్ పెరుగుతూనే ఉన్నది. ఒక 2-3 సార్లు అయితే హాస్పిటల్ తీసుకుని వెళ్ళామండి. ఒకసారి అయితే 104కి అయితే వెళ్ళిపోయింది. ఫస్ట్ యాంటీబయాటిక్ అయితే వద్దన్నామండి మేము. యాంటీబయాటిక్ వేస్తే క్రియాన్స్ కొంచెం హైపర్ అవుతాడని చెప్పి ఇంకా 4 రోజులైనా సరే తగ్గకపోయేసరికి డాక్టర్ యాంటీబయాటిక్ వేయమంటే వేసామండి. వేస్తే అప్పుడు తగ్గిందండి. యాంటీబయాటిక్ ఎందుకు వద్దన్నామంటే, థెరపీ దగ్గర ఒక అబ్బాయికి అలాగే అండి యాంటీబయాటిక్ ఇస్తే మనకి హైపర్ అన్నది ఒక 10 రోజులకి 20 రోజులకైనా తగ్గుతుందండి. అంత గొడవ లేదు. వెనక్కి అయితే వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి. అన్నీ చక్కగా మాట్లాడేవాడు, మనం అడిగిన దానికి సమాధానం చెప్పేవాడు. అలాంటి వాడు సైలెంట్గా అయిపోయాడు ఆ అబ్బాయి. నాకు భయం వేసింది, క్రియాన్స్లో ఇప్పుడే చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, మళ్ళీ ఎక్కడ మాట్లాడడం మానేస్తాడు అని చెప్పి. క్రియాన్స్ అన్నది 1 వీక్ ఫుడ్ అన్నది ఏం తినలేదండి అసలు. కొంచెం ఫ్రూట్స్ ఏమన్నా పెడితే తినేవాడు అంతే. మిగిలిన అన్నం పెట్టినా ఏం పెట్టినా ఇడ్లీ పెట్టినా సరే అసలు తినడానికి అయితే అసలు ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. ఇక్కడ మా హస్బెండ్ అయితే మా క్రియాన్స్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నారండి. వేదు నేనైతే వెళ్ళలేదండి, ఎందుకంటే వేదికి బాగాలేదు, నాకు కూడా బాగాలేదండి. నాకు కొంచెం వాటర్ ఏదన్నా చేంజ్ అయ్యిందంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది ముందు. నాకైతే అసలు 2 రోజులు గొంతులోంచి మాట కూడా రాలేదండి. గొంతు అంతా బ్లాక్ అయిపోయింది నాకు కూడా ఫీవర్ వచ్చేసింది. నాకు ఒక 2 డేస్ తగ్గిపోయిందండి. క్రియాన్స్ అయితే ఒక 3 రోజులు అసలు లేగలేదండి, బెడ్ పైన పడుకుని ఉన్నాడు అలాగా. మండే నుంచి థర్స్డే వరకు అసలు జ్వరం అన్నది తగ్గలేదు ఆడికి. కొంచెం ఫ్రైడే అయితే లేచి ఆడుకున్నాడండి. టెంపరేచర్ కూడా తగ్గడం స్టార్ట్ అయింది. అంతకుముందు జ్వరం 3-4 గంటలకైతే వచ్చేసేది సిరప్ వేసినా కానీ. ఫ్రైడే నుండి అయితే సిరప్ వేసిన ఒక 8 గంటలకి 9 గంటలకి గ్యాప్ అయితే వచ్చేదండి జ్వరం రావడానికి. అలా కొంచెం అయితే తగ్గిందండి. క్రియాన్స్కి ఫీవర్ వస్తే ఎందుకు భయం వేస్తుంది అంటే, క్రియాన్స్కి ఫిట్స్ వచ్చేస్తాయండి ఫీవర్ వస్తేని. టెంపరేచర్ క్రియాన్స్ పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు అంత టెంపరేచర్ అయితే రాలేదు. 104.5కి వెళ్ళిపోయింది టెంపరేచరు. మాకు ఫిట్స్ ఎక్కడ వస్తాయని చెప్పి చాలా భయం వేసింది. కానీ హోమియో బాగా పనిచేసిందండి. అంతకుముందు అయితే జ్వరం వచ్చినప్పుడల్లా ఫిట్స్ వచ్చేసాయి. ఒక 1 ఇయర్ నుంచి ఫిట్స్ రావడం అయితే ఆగినాయండి హోమియో వాడిన దగ్గర నుంచి. ఫిట్స్కి మేము హోమియో ఒక 2 ఇయర్స్ నుంచి అయితే వాడుతున్నామండి. సాటర్డే నైట్కి అయితే అందరికీ జ్వరాలు అవి తగ్గినాయండి. మా హస్బెండ్కి కూడా కాలు నొప్పి అయితే తగ్గింది. వాపు అయితే ఇంకా ఉన్నది, కాలు అయితే వెనక్కి అయితే మడవనివ్వట్లేదు. వాపు తగ్గితేనే కానీ ఫిజియోథెరపీ చేయనంటున్నారండి. ఫిజియోథెరపీ చేయించుకుందాం అనుకున్నారు. నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు దుంపలు అయితే తీసుకుని రమ్మన్నానండి మా డాడీని. తీసుకొచ్చారు. అయితే అందరికీ నీరసంగా ఉన్నదని చెప్పి ఉడకబెట్టలేదండి. ఆదివారం మధ్యాహ్నం కోసి ఉడకబెట్టచ్చు అని చూస్తే దుంపలన్నీ పాడైపోయినాయండి. 3 కేజీలు 4 కేజీలు తెచ్చారండి మా డాడీ. దాంట్లో ఈ దుంపలే బాగున్నాయండి, మిగిలిన దుంపలన్నీ పాడైపోయినాయి. పిల్లల్ని బీచ్లో ములగొద్దంటే ములిగేశారండి, అందుకే జ్వరాలు వచ్చేసినాయి. ఈ వారం రోజులు అయితే అస్సలు బాగాలేదండి, జ్వరాలతోటి దీంతో సరిపోయింది.
నాకేమో థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసిందండి. అందుకే వీడియోలు కూడా వాయిస్ ఓవర్ ఇవ్వలేక లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.